నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలోని ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి చేయూత. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నాగరాణి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మహిళపై కత్తితో దాడి. పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో కాకినాడ ఆసుపత్రికి తరలింపు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు దూరం పెట్టండి. కాకినాడ నగరపాలక ప్రజలకు పిలుపునిచ్చిన కమిషనర్ భావన. ద్వారకా తిరుమల చినవెంకనకు హుండీ ద్వారా భారీ ఆదాయం. 24 రోజుల కాలానికి లభించిన 2,41,00,000 రూపాయలు. పేద మధ్య తరగతి ప్రజలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి స్వచ్ఛందంగా సేవలు అందించడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం మెంటేవారి తోట 2వ వార్డులో ముంపుకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో రగ్గులు, బుక్స్, గ్లాసులను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. కష్టకాలంలో ఆదుకున్నప్పుడే మానవత్వం పరిమళిస్తుందని, 10 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్వితీయమని అన్నారు. కార్యక్రమం నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 250 మంది ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి సౌజన్యంతో రగ్గులు, 66 మంది చిన్నారులకు గ్లాసులు, పుస్తకాలు, బిస్కెట్స్ పంపిణీ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు వేగిరాజు శివవర్మ, నారాయణరాజు, సభ్యులు కంతేటి వెంకటరాజు, నందమూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద సేవా సమితి ద్వారా టేకప్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్కి ఈ సేవా సమితి ద్వారా వారికి అవసరమయ్యే, పెద్దవారికి అవసరమయ్యే బెడ్షీట్స్, పిల్లలకు అవసరమయ్యే కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పంచిపెట్టాము. అదేవిధంగా ఇక్కడ మీరాకోడు డ్రైన్ ద్వారా వాటర్ రావడం, ప్రెజెంటేట్ అవ్వడం అది కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఉండే స్థానికులు అక్కడ అంటే మాల్ టైం చేయడానికి చెప్పడం జరిగింది. ఇక్కడ చేసి ఇక్కడ స్థానికులకి ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి జరగకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము బయట టేకప్ మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ వివేకానంద సేవా సమితి శివవర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 250 మందికి డబ్బులు, విలువైన డబ్బులు, పిల్లలకి కంచాలు, గ్లాసులు, మరి విద్యా సామాగ్రి అందించాం. మరి శివవర్మ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో సేవా సమితి స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవాళ ఈ ముంపు ప్రాంతానికి కూడా ఆయన సంపూర్ణంగా మనకు సహకారం అందించారు. మరి ఆ సమితి నాయకులంతా కూడా వెంకటరాజు గారు, రాజేష్ గారు, రామకృష్ణ గారు, మరి నారాయణరాజు గారు అంతా కలిసి ఇవాళ కార్యక్రమం నిర్వహించాం. ఇంకా దాతలు ఉన్నారు, ఇంకా చాలా విక్రమ్స్ ఉన్నారు. ఇక్కడ చేయవలసిన దాతలు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ శివవర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారం రోజుల నుంచి కూడా రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాతల సహకారంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. నిన్న 2 రోజుల క్రితం కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. నేను స్వయంగా వచ్చి నేను చూస్తాను, అక్కడ ఏమేం జరుగుతుందో ఈ దాతలు అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దాతలు పెట్టిన కార్యక్రమానికి ఆవిడ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా శివవర్మ గారు వివేకానంద ట్రస్ట్ ద్వారా మెంబర్ల ద్వారా అందరు కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేస్తారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ది చెందిన పిఠాపురం పుణ్యక్షేత్రంలోని రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, పొర ప్రముఖులు పిఠాపురం రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు, బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ దువ్వా వెంకటేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకుడు దాట్ల సూర్యనారాయణరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, ఆగంటి ప్రభాకర్, పసుపులేటి సత్యబాబు, లక్ష్మణ్ శర్మ, విజయ జనార్దనాచార్యులు, సురేంద్ర దత్తు, కొండేపూడి శివ, ఈశ్వర్రావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన పిఠాపురం పట్టణంలో రైల్వే స్టేషన్ ఆధునీకరించడం జరిగింది. రైల్వే శాఖ ప్రముఖ దేవాలయాలు ఉన్న చోట ఆ యొక్క రైల్వే స్టేషన్లో ఆ దేవాలయ నమూనాలను పెట్టి ఆ యొక్క దేవాలయాల ప్రచారం కల్పిస్తూ ఉంటుంది. అయితే ఈ పిఠాపురం పట్టణంలో ఆధునీకరించారు. ఈ పిఠాపురం పట్టణం శ్రీపాదవల్లభుడి జన్మస్థానం మరియు పాదగయ క్షేత్రంలో ఒక ప్రముఖ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పిఠాపురం
ఈ యొక్క దేవాలయ నమూనాలని ఇంకా ఇక్కడ బ్లూ ప్రింట్లో అయితే చూపించడం జరిగింది. దాన్ని ఇక్కడ పెట్టకపోవడం ఈ పిఠాపురం పట్టణవాసులకి ఎంతో తీవ్ర ఆవేదన కలుగుతుంది. మరి ఎందువల్ల ఈ డిపార్ట్మెంటు ఆ రకంగా స్పందించట్లేదో తెలియట్లేదు. నమూనాలో కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. ఇవి వెంటనే వాళ్ళు దీని మీద చర్య తీసుకుని ఇక్కడ ఆ 3 దేవాలయ నమూనాలను పెట్టి మరింత ప్రచారం కలిగేలాగా ఈ పిఠాపురం పేరు ప్రఖ్యాతులు ఏదో చాలా చోట్ల నుంచి వచ్చే వాళ్ళకి తెలిసేలాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతారని మేము ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ తరపున ఆందోళన చేపట్టి వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు మన పిఠాపురం పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అనేక రైల్వే స్టేషన్లన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా మన పిఠాపురాన్ని కూడా ఎంతో అద్భుతంగా మరి అభివృద్ధి అయితే చేశారు. దానికి మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారికి ప్రత్యేకంగా మేము పిఠాపురం వాసులందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ పిఠాపురం అనేది ప్రముఖ పుణ్యక్షేత్రం. కుంతి మాధవుడు అలాగే దత్తాత్రేయుల వారి జన్మస్థానం, 10వ శక్తిపీఠం, అలాగే ఆ మహాశివుడు కుక్రేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రదేశము ఈ పిఠాపురం. అయితే ఎక్కడైతే టెంపుల్ సిటీగా ఉన్నాయో అయోధ్య, సామలకోట, వైజాగ్, అలాగే ప్రతి చోట కూడా ఆలయం నమూనాలతో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గ్రామ దేవత మహంకాళి అమ్మవారికి మహిళలు ఆషాఢ మాసం శారీ సమర్పించారు. గ్రామంలో గత సంవత్సరం అమ్మవారి పునఃప్రతిష్ఠ అనంతరం శ్రావణ మాస కుంకుమ పూజలు, శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆషాఢ మాస శారీ సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథి వెంకట సత్యనారాయణ, ఎడ్రా పవన్ కుమార్, గేదె నరసింహమూర్తి, గ్రంథి పురుషోత్తం, లోకం సుబ్బారావు మహిళలు పాల్గొన్నారు. మన ఉప్పులూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవతా స్వరూప శ్రీ మహంకాళమ్మ వారు 100 సంవత్సరాలు క్రితం నుంచి కూడా ఈ గ్రామంలో ఉన్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం వలన ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందారోగ్యాలతో కూడా ఎల్లప్పుడూ ఈ గ్రామం తొలతూలుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సాధిస్తూ ఉంటుంది. ఈ గ్రామంలో మన అసెంబ్లీకి కూడా చాలా మంది నామినేట్ అయ్యారు. అలాగే మన ఉప్పులూరు గ్రామంలో ఈ మహంకాళమ్మ వారి పునఃప్రతిష్టాపన కార్యక్రమం పోయిన సంవత్సరం జరిగింది. అప్పటి నుండి అమ్మవారికి ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి ఆషాఢ మాసం ఈ సారి కార్యక్రమాలు కానీ, అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజలు కానీ, అలాగే దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బీసీఎన్ ఛానల్ వారికి నమస్సమాంజలు. ఈ రోజు ఉండి మండలంలో ఉన్న ఉప్పులూరు గ్రామంలో శ్రీ శ్రీ మహంకాళమ్మ వారి ఆషాఢ కావిళ్ళు సారి నిమిత్తం గ్రామోత్సవంలో అందరూ కూడా పాల్గొని ఎంతో ఆనందంగా జరిపినందుకు వారందరికీ మేము కూడా సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అమ్మవారు ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న అమ్మవారే, కాకపోతే మధ్యలో మనుగడ అవటం వలన తాత్కాలికంగా ఉండటం వలన మేము మళ్ళీ నిర్మాణం చేయటం జరిగింది. అమ్మవారిని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని వలన అందరూ కూడా మాకు ఎంతో విధంగా సహాయపడ్డారు. ఏ విధమైన కార్యకర్తలు కూడా ఏ దేశం లేకుండా ఏ దోషాలు లేకుండా అందరూ శుభ్రంగా
ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. సర్వదా మీ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భారత్ శ్రీ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగానికి ఇచ్చిన చేయూత వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రొయ్యల మేతలు, రొయ్యల ఎగుమతులపై సుంకాలను తగ్గించడంపై ప్రధాని మోదీకి మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బోనం చిన్నబాబు, కర్నేని గౌరీనాయుడు, కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. మరి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆక్వా రైతుల గురించి ప్రత్యేకంగా సబ్సిడీ విషయంలో కానీ, లేకపోతే ఏదైతే కస్టమ్ డ్యూటీ 15% ఉన్నది 5% చేయడంలో కానీ, అలాగే ఏదైతే హ్యాచరీకి సీడ్కి కానీ కావలసిన ఆ బ్రూ స్టాకు, అలాగే ఆర్టీమియా, వామ్స్, ఇలాగ ఏదైతే దానికి ఉపయోగపడి ఉన్నాయో వాటన్నిటి మీద 0% ట్యాక్స్ చేయటం, ఫీడ్ తయారు చేయడానికి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, దానికి సంబంధించిన సోయా కానీ ఏది ఇంపోర్ట్ చేసుకున్నా సరే మరి ట్యాక్స్ విషయంలో మరి పూర్తిగా బెనిఫిట్ కలగజేస్తూ తీసుకున్న నిర్ణయానికి అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు కూడా హర్షం వ్యక్తం చేయటం నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా ఇది శుభసూచకం అని చెప్పి వారందరికీ మా ఆక్వా రైతుల తరపున మరి వారికి శుభ అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతుకి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం తోడ్పడిందో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఏదైతే ఈ ఆక్వాకు సంబంధించిన మినిస్టర్గా మరి అచ్చెన్నాయుడు గారు, అలాగే మాకు ఇక్కడ లోకల్లో మరి మంత్రిగా రామానాయుడు గారు, వీరందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు చేయవలసిన బాధ్యతగా ఆక్వా రైతుకి చేశారో అవన్నీ నెరవేర్చే విధంగా వీరందరూ కూడా కృషి చేయాలని ముందుగా ఏదైతే యాచరికి మాకు ఆక్వాకి సంబంధించిన ప్రొడక్ట్లకు సంబంధించి, ఫుడ్ ప్రొడక్ట్లకు సంబంధించి అంటే మేతకు కానీ, అలాగే మీకు యాచరీకి సంబంధించిన రొయ్య సీడ్కి సంబంధించిన బ్రూ స్టాక్ కానీ, ఇట్లకి కానీ, పోలికిట్స్ కానీ, ఆక్టిమియా కానీ ఇవన్నిటికి కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల రైతుకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఆశాజనకంగా ఉన్నాం. ఏదైనా ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఎలా గ్రౌండ్ చేసుకోవాలనేది మనం ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నట్టు ఫీడ్ రేట్లకి ఇప్పుడు ఫీడ్ రేట్లకి మ్యాచ్ అవ్వట్లేదు. గతంలో ఉన్నట్టే రా మెటీరియల్ ఉన్నప్పటికి కూడా విపరీతంగా రేట్లు పెంచి దాన్ని అమ్ముతున్నారు మనకి. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం అనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ప్రైమరీగా ఏదన్నా ఒక వస్తువు ప్రొడక్షన్ సైడ్ స్టార్టింగ్లో బాగోకపోతే ఎండింగ్ దాకా కూడా బాగోదు. మరి హ్యాచరీ సెక్టార్లో క్వాలిటీ రావాలంటే ఏం చేయాలనే దాని మీద మనకి అవగాహన ఉన్నప్పటికీ మరి ఎంపడే కానీ, సిఏ కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. హ్యాచరీలని వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ యాంటీబయాటిక్ వాడారా, సరైనటువంటి పద్ధతులై పాటిస్తున్నారా, వాటర్ క్వాలిటీ అయి చూస్తున్నారు లేదని చెప్పి చూస్తున్నారు. ఎక్కడికక్కడ మండలాల వారీగా కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ పెట్టడం కూడా జరిగింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.